మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీకోసము చికెన్ కర్రీ రెసిపీ తీసుకొచ్చాను. చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేస్తే చికెన్ కర్రీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో సింపుల్గా చికెన్ కర్రీని ఇలా చేసేసుకోండి. ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 4 నుంచి 5 లవంగాలు, 4 నుంచి 5 ఇలైచి, 1 నుంచి 2 దాల్చిని, 1 నుంచి 2 బిర్యానీ ఆకు, అలాగే 1 నుంచి 2 నల్ల ఇలాచి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ యాడ్ చేసుకుని ఆనియన్ వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. వన్స్ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. 3 నుంచి 5 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా మెత్తబడే వరకు కుక్ చేయాలి. వన్స్ టమాటా మెత్తబడిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ జీరా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, ఇవన్నీ యాడ్ చేసుకుని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలా చికెన్కి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత చికెన్ని ఫ్రై చేయాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు చికెన్ని బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీలో చికెన్ అనేది మెత్తబడదు. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ కర్రీ కన్సిస్టెన్సీకి సరిపోయేలాగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని కవర్ చేసి 30 నుంచి 40 నిమిషాల వరకు కుక్ చేయాలి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని మళ్ళీ ఒక 5 నిమిషాలు కుక్ చేయాలి. ఇంకా దించేస్తాం అనే టైంలో కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే ఎంతో సింపుల్ గా చికెన్ కర్రీని రెడీ చేసుకోవచ్చు. దీన్ని రైస్ తో కానీ చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ మరి ఒక విషయం, మీ అందరి ఆశీస్సుల వల్ల మా మదర్ హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది. ఇంకా ఆటంకం లేకుండా వీడియోస్ అన్ని కంటిన్యూస్గా వస్తాయి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.